వేల కాని వేలలో సినిమా ప్రదర్శన 16 ఏళ్ల లోపు పిల్లల పరిస్థితి ఏమిటి 15 నిమిషాల వ్యవధిలో జనాన్ని ఎలా నియంత్రిస్తారు గేమ్ చేంజర్పై పిటిషన్లు హైకోర్టు ప్రశ్నలు నేడు విచారణ అని చెప్పి చూస్తూ ఉన్నాం వేల కాని వేలలో అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమాలు ప్రదర్శనకు అనుమతులు ఇవ్వడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించే సినిమాలకు వెళ్లే 16 ఏళ్ల లోపు పిల్లల పరిస్థితి ఏమిటి వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడటం ఎంతవరకు సమంజసం అని నిలదీసింది 16 ఏళ్ల లోపు పిల్లలు రాత్రి వేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాలని వ్యాఖ్యానించింది రాత్రి సమయంలో భారీగా వచ్చే జనాలను అదుపు చేయడం ఎవరి బాధ్యత పోలీసులపై అది అదనపు భారం కాదా అని ప్రశ్నించింది ఒక షోకు మరో షోకు మధ్య 15 నిమిషాల వ్యవధి మాత్రమే ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది 15 నిమిషాల వ్యవధిలో వందల మంది వాహనాలను తీసుకొని వెళ్లడం వందల వాహనాలను పార్కింగ్ చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది ప్రస్తుతం పిటిషన్లను ప్రజా ప్రయోజనాల వ్యాజ్య స్వభావం ఉందని అదనపు షోలు బెనిఫిట్ షోలు రేటు పెంపులపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంటూనే గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోల ప్రదర్శనకు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ను రూపంలో పిటిషన్ దాఖలయ్యాయి ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయన్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ తర్వాత న్యాయవాదులు మామిన్ల మహేష్ విజయ్ గోపాల్ తదితరి వాదిస్తూ తెలంగాణ సినిమా రెగ్యులరేషన్ రూల్స్ జీవో 120కి విరుద్ధంగా తెల్లవారుజామున 4 గంటల షో అనుమతించడం లైసెన్సింగ్ అథారిటీలు కాకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేయడం టికెట్ల రేట్లు పెంపును అంగీకరించడం సరికాదని పేర్కొంది సో పుష్ప 2లో జరిగిన ఘటన మళ్ళీ జరగద్దని చెప్పేసి అంటే ఈ బెనిఫిట్ షోలు కావచ్చు అదనపు షోలు కావచ్చు వాళ్ళకు ఇష్టానుసారంగా టైంలు వేస్తూ లేదంటే రేట్లు వేస్తూ ఇవ్వడం సరికాదని చెప్పేసి హైకోర్టు చెప్తా ఉంది దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే బెనిఫిట్ షో ఎవరికి బెనిఫిట్ ఎవరి కోసం బెనిఫిట్ దానివల్ల ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రయోజనం ఉంది ప్రజలకు ఎట్లాంటి ప్రయోజనం ఉంది ఒక షో ఎక్కువ పడకపోతే ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతూ ఉందా తెలంగాణలో ఏదైనా ఆగిపోతూ ఉందా ఒక రైతు పండించిన పంటకేమో వాళ్ళ ధరను వాళ్ళు నిర్ణయించుకోవడానికి ఉండదు ఓ సినిమా తీసి వినోదం కోసం పైసలు ఎక్కువై లేదంటే సినిమా తీయడానికి తప్పిపడడం లేదు కానీ ఇక్కడ సినిమా తీసే ముందు వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కదా ప్రస్తుత టికెట్ రేట్ ఇంత మేము ఇంత బడ్జెట్లో తీయాలి ఇన్ని రోజులు ఆడితే మాకు లాభం ఉంటుంది లేకపోతే నష్టం ఉంటుంది అని వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంటుందిగా సో వాళ్ళ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా బెనిఫిట్ షోలు ఎందుకు ఆ రేట్ల పెంపు ఎందుకు ఇటు రైతులకు వ్యవసాయ పరంగా కావచ్చు వాళ్ళకి ఏదైనా రేట్లు పెంచుడు అంటేనేమో లబోదిబో మొట్టుకుంటారు వాళ్ళకి పెంచే 10-20కే ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పేసి పొంగనాలు కొడుతూ ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు ఇష్టానుసారంగా వందలు ఆ టికెట్లు రేటు వేస్తూ ఉంటే ఎటు పోవాలి చూసేటోళ్ళందరూ మధ్యతరగతి కుటుంబాలే కదా సో ఈ టికెట్ల రేట్లు కావచ్చు ఇష్టానుసారంగా మీ టికెట్లకు మీరు నిర్ణయించుకుంటే సినిమాలు తీయడం మానుకోండి ఎవరైతే పేద ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి టికెట్లు అందిస్తారో వాళ్ళు సినిమాలు తీస్తారు వాళ్ళు తీసినప్పుడే చూస్తారు ప్రజలు మీరు చూడకపోతే తెలంగాణలో కావచ్చు ఈ దేశంలో ఏది కూడా అయిపోదని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది